శాంతి బేబీ మిడిమిడి గుడ్లతో చూస్తుందంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసిందా? ఏమైనా మాట్లాడక్క, ఎందుకు సైలెంట్ గా నించున్నావు? అక్క ఒక్కతే కాదు, నేను మాట్లాడాలి. ఏంటిద్దరు ఏదో పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చారు? అదే నా చిన్నప్పుడు బుక్స్ ముందేసుకుని చదువుకుంటుంటే చూడ్డానికి వస్తారు కదా, అలా ఉంది. సీరియస్ నిధి. నిధి, అతనెవరు? ఎవరు? నువ్విష్టపడుతున్నవాడు. అతనెందుకు ఇప్పుడు? ఇప్పుడే. ఎంతకాలమని దాచిపెడతావు నువ్వు? అతనెవరో నాకిప్పుడే తెలిసి తీరాలి. ఆ అబ్బాయి ఎవరో ఈ రోజే నేను చూడాలి. చెప్పు, అతనెవరో? శాంతి బేబీ. అవును, మేం ఈరోజు అతన్ని మీట్ అవ్వాల్సిందే నిధి. అతన్నొక్కడే కాదు, వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలి, వాళ్లతో నేను మాట్లాడాలి. మొట్టమొదటి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చెయ్యడం నా వల్ల కాదు. శాంతి ప్లీజ్ నా మాట విను. ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ వింటూనే ఉన్నాం, కానీ నాట్ ఎనీమోర్. ఇంతకు మించి నువ్వేమన్నా మొండి పట్టు పట్టావంటే నేనేం చేసుకుంటానో నాకు. మాట్లాడింది ఇంకా చాలు. నిధి, ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు అతనికి ముందే ఇన్ఫార్మ్ చెయ్యి, రేపే రమ్మని చెప్పు, మనం మీట్ అవుదాం. అక్క ప్లీజ్ అక్క. ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడం నా వల్ల కాదు. అలా కాదు శాంతి, అతను రాడు. రాడా? ఏంటలా అంటే? ఏమైనా ప్రాబ్లమా? అవునక్క, నేనిప్పుడు అతన్ని మీట్ అవ్వడం కుదరదు. మీట్ అయ్యే అగత్యం కూడా నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే మేమిద్దరం కలిసిలేము. మీరు కలిసి ఉండాలనే కదా మేం పెళ్లి చేయాలనుకుంటున్నది. ఒక్క నిమిషం శాంతి. అంటే మీరిద్దరూ? అవునక్క, వి బ్రోకప్. ఏమంటోంది అది? ఒక్క నిమిషం శాంతి. ఎందుకే, ఏం జరిగిందో అదైనా చెప్పు. అదంతా పెద్ద కథ శాంతి బేబీ, టైం వచ్చాక నేనే చెప్తాను ప్లీజ్. శాంతి, దీనికి చాలా ఎక్కువైంది. ఎప్పుడు తన గురించి నేను అడిగినా ఇదే రాగం పాడుతూ ఉంది. నిధి, కరెక్ట్గా చెప్పు, ఏమైంది? మేమిద్దరం ఒకరికొకరం ఇష్టపడట్లేదు. లేదు, నేను మాట్లాడతాను అతనితో. అక్క ప్లీజ్ అక్క, నాకిప్పుడు స్టడీస్ కెరియర్ ముఖ్యం. అది మానేసి వేరే ఏదొద్దు నాకు. ఇన్ కేస్ అలా ఉందంటే నేను మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పు? ఇప్పుడు చెప్తోంది వింటున్నాం కదా, అప్పుడు అదే చెప్పావు నువ్వు. అదంతా ముగిసిపోయిన కథ శాంతి బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ ఇదే విషయం గురించి అడగొద్దు ప్లీజ్.